రాహుల్ గాంధీ ఫోటోని పరశురాముడు అవతారంగా చూపించి ఒక చేత్తో గొడ్డలి మరొక చేత్తోనేమొచ్చేసి రాజ్యాంగం పట్టుకుని ఉన్నటువంటి ఆ ఫోటోకి కాంగ్రెస్ అనుచరులు కార్యకర్తలు అక్కడ వారణాసిలో కాశీలోనేమొచ్చేసి అభిషేకం చేయిస్తున్నారు. పోనీ ఇవంతా పక్కన పెడదాం, మనందరికీ అలా తెలిసిన విషయమే. కానీ రాహుల్ గాంధీకి ఈ విధంగా అభిషేకం చేస్తే నచ్చుతుందా? మనందరికి కాదు, రాహుల్ గాంధీకి నచ్చుతుందా ఈ విషయం? ఎందుకంటే యాంటీ హిందూ. మీరు ఇంకొక రూపంలో అంటే ఒక యేసు రూపంలోనో లేకపోతే ఇంకొక రూపంలోనో మీరు పూజిస్తే ఆయన ఓకే, ప్రార్థనలు చేసినా ఇష్టపడతాడు. కానీ ఈ విధంగా చేస్తే ఇష్టపడతాడా? నన్నేంట్రా అలా తయారు చేశారంటాడు. ఎందుకంటే హిందువులంటే అంత గిట్టదు రాహుల్ గాంధీకి. కాకపోతే ఇప్పుడు బీజేపీ హిందువుల పేరు చెప్పుకునే రాజకీయాలు చేస్తుంది కాబట్టి మనం కూడా అలా చెయ్యాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ వాళ్ళు, రాహుల్ గాంధీకి ఆ ఉద్దేశం లేదు. ఎలాగైనా హిందువుల్ని 100 రకాలుగా విడగొట్టి నేను ఓట్లు వేయించుకుంటాను, కానీ హిందుత్వం పేరుతో మాత్రం నేను చెయ్యను, నాకు నోట్ అంటే అది రాదు అని చెప్పేశాడు రాహుల్ గాంధీ. కాకపోతే ఇక్కడ కార్యకర్తలు మళ్ళీ మనం గెలవాలంటే, బీజేపీతో ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా ఇలాంటివి చేయాలి. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో మనం అలాగే చేద్దాం అన్న విధంగా పులిని చూసి నక్కల వాత పెట్టుకునేటటువంటి పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ నాయకులందరూ వచ్చేసారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే రాహుల్ గాంధీకి కాదు, ఆయన కుటుంబంలో ఎవరికీ ఇష్టం ఉండదు. ఇప్పటి వరకు రామాలయాన్ని, ఏదైతే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించిన తర్వాత బాలరాముడిని చూడడానికి ఇప్పటి వరకు రాహుల్ గాంధీ వీళ్ళు కాదు, కాంగ్రెస్ ఎంపీ కూడా వెళ్ళలేదు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా వెళ్ళలేదు. వీళ్ళకి ఇప్పుడు పరశురాముడు అవతారమా? దేనికి? గొడ్డలు చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. అన్యాయాన్ని, అవినీతిని, అక్రమాలని అణచవేయడానికి ఉపయోగించవచ్చు. ఆనాటి పరశురాముడు ఏదైతే కోపంగా దాన్ని ఉపయోగించాడో అది వేరు. కానీ ఇప్పుడు ఇదే గొడ్డలి కొంతమంది చేతిలో ఉంటే అది దుర్వినియోగం కూడా అవుద్ది. అసలు అదేమైనా సూట్ అవుతుందా రాహుల్ గాంధీకి? ఆ ఫోటో కానీ, ఆ గొడ్డలు కానీ, ఆ రాజ్యాంగం కానీ సూట్ అవుతుందా? నాకైతే అంత గొప్ప పవిత్రమైనటువంటి రాజ్యాంగం కాకుండా ఒక బైబిలు, గొడ్డలు కాకుండా ఒక సిలువ, ఇది సూట్ అవుద్ది. ఇప్పుడు ఈ మాట అంటే చాలామంది కోపం, ఈ మాట వింటే కోపం వస్తే రావచ్చు కొంతమందికి. కానీ వాస్తవాలు ఇవే. గత 70 సంవత్సరాలుగా మనల్ని దేని కింద పరిపాలించారో అందరికీ ఈరోజు బయటపడుతుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది చెప్పట్లేదు, కొంతమంది భయపడుతున్నారు. వాస్తవాలు ఈరోజు ప్రజలకు తెలియడం లేదా? ఈ వాస్తవాలు తెలిసాయనే కదా మీరు ఇప్పుడు బీజేపీని మతోన్మాద పార్టీ అని చెప్తున్నారు. అంతకు మించి ఏం చేయలేరు మీరు. ఈ దేశ ఉనికి హిందుత్వం, ఈ దేశ ఊపిరి హిందుత్వం, ఈ దేశ అస్తిత్వం హిందుత్వం. దాన్ని మీరు మతోన్మాదం అనండి, ఇంకేదైనా అనండి, ఎప్పటికైనా సరే ఈ దేశానికి కావాల్సింది హిందుత్వమే ఉంటుంది. హిందుత్వం ఉన్నంత వరకే మీరైనా ప్రశాంతంగా బ్రతుకుతారు. ఇలాంటి వేషాలు ఇక మానేయండి. ఇక ప్రజలు నమ్మరు. ఇవి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు, నమ్మే ప్రసక్తే లేదు. చైతన్యం మాలో ఒక 30% మందికి వచ్చింది. కానీ చైతన్యం వచ్చినా బయటపడినటువంటి హిందువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఓటు హక్కు ఎప్పుడైతే వస్తుందో, అంటే ఓటు వేయడానికి ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు మాత్రమే చూపిస్తారు. ఆ మిగతా 20-30% మంది, అంటే దగ్గర హిందువుల్లో 60%కి పైగా చైతన్యం వచ్చింది. ఇంక మీరు ఇలాంటి కప్పగింతలు వేయడం మానేయండి.